ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె జయప్రదానికి బండి ఆత్మకూరులో బైక్ ర్యాలీ. బండి ఆత్మకూరు మండలం ఏకూడు గ్రామంలో ప్రజా సంఘాలు, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఏ కోడూరు నుంచి బి కోడూరు, వెంగళరెడ్డిపేట, కడమల కాలువ, ఈర్నపాడు, సింగవరం, బండి ఆత్మకూరు, పార్లపల్లి గ్రామాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నరసింహనాయక్, నాయకులు రత్నమయ్య, రాజు, డేవిడ్, కుళాయి స్వామి, సుధాకర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్ రద్దు, జిరాంజీ పథకం రద్దు, కనీస వేతనం 26,000, రైతు పంటకు మద్దతు ధర చట్టం, అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య వ్యవసాయ ఒప్పందాలు చేయొద్దు వంటి డిమాండ్లతో సమ్మె జరుగుతుందని తెలిపారు. కౌలు రైతు సంఘం నాయకులు నరసింహులు మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు కార్డు, అన్నదాత సుఖీభవ వర్తింపు, బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బారాయుడు, రామచంద్రుడు, సింగవరం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం 4 లేబర్ కోడ్ తీసుకొచ్చింది. దేశ స్వాతంత్రంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి సాధించుకున్న 29 రకాల చట్టాలను రద్దు చేసి 4 రకాల చట్టాలు లేబర్ కోడ్స్తో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టం అమలైతే కార్మికుడు, ఉద్యోగులు అందరూ బానిసలాగా, ఆధునిక బానిసలాగా పనిచేసే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ చట్టాలను చేయాలని 2005 మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద రైతులకు ఉపయోగించే పథకం. ఈ పథకాన్ని ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం జీరామ్జీ పేరుతో, మహాత్మా గాంధీ మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి, అటువంటి వ్యక్తి పేరు తొలగించి వికసిత భారత్ రోజ్గార్ యోజన పథకం అని పేరు పెట్టి దీన్ని నిర్వీర్యం చేసేదానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రము 40% ఇవ్వాలి, కేంద్రం 60% ఇస్తాం, అంతే తప్ప మేము అంత పూర్తి బడ్జెట్ ఇవ్వలేమంటుంది. ఉపాధి హామీ పథకంలో బడ్జెట్లో 100 రోజులు పని కల్పించాలంటే ఈ పథకానికి 1,80,000 కోట్లు అవసరం. అంటే మన రాష్ట్రం వచ్చేసి దాదాపు 60-70,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఈ డబ్బు పెట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే దీన్ని నడపాలి. అదేవిధంగా ఈ జీరామ్జీ పేరును తొలగించి 2005 మహాత్మా గాంధీ పేరునే ఉంచాలని, మన దేశ సంపదలైన ఎల్ఐసి, బ్యాంకు, రైల్వే, ఆర్టీసీ ఇటువంటి సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నాడు. ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని, ఈ అన్ని రకాల సమస్యల మీద అందులో ముఖ్యమైన భాగం రైతులు. ఈరోజు రైతులు అనేక రకాల ఇబ్బందులు ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వ్యవసాయం నష్టం వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు మరి మోడీ ప్రభుత్వంలో రాకముందు పార్లమెంటులో కనీస మద్దతు ధర, అన్ని రకాల పంటలకు కనీస మద్దతు చట్టం తీసుకొస్తానని హామీ ఇచ్చాడు. ఈ 10 సంవత్సరాలు పూర్తయినా కనీస మద్దతు చట్టం పార్లమెంటులో తీసుకురాలేదు. ఈ చట్టం తీసుకురాకపోవడంతో రైతులు ఆరుమూరుగా అమ్ముకొని అప్పుల పాలవుతున్నారు. కాబట్టి రైతులకు మద్దతు ధర ప్రకటించాలి, కనీస మద్దతు ధర పార్లమెంటులో చట్టం తీసుకురావాలి. ఈ అన్ని రకాల సమస్యలమైన దేశ ప్రజల కోసం, మన కోసం జరిగే ఈ దేశవ్యాప్త సమ్మె 12వ తేదీ బండి మండలంలో జరగబోతుంది. కాబట్టి రైతులు, కార్మికులు, ఉద్యోగులు, కర్షకులు, మేధావులు, యువకులు అందరూ పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయాలని మనకు రావడం జరిగింది. మీరందరూ పాల్గొని ప్రత్యేక ధన్యవాదాలు నేర్చుతూ జిల్లా నాయకుడు నరసింహనాయకులు విషయాలు మిత్రులారా అనేక విషయాలు చెప్పారు. అన్నీ చెప్తాను. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వచ్చి ఇదే పోరాడి 29 చట్టాలు సాధించినారు. అది సమ్మె చేసేయచ్చు, ఢిల్లీ అడేయచ్చు, తర్వాత స్వేచ్ఛగా మాట్లాడే అది ఇప్పుడు వాటిని అన్ని తొలగించి నానే లేబర్ కోడ్ ఎవరే కానీ సమ్మె చేయదు. ఈ విధంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది, సంఘం పెట్టుకోదు, ఆ విధంగా తీసుకుంటున్నారు. అదేవిధంగా లేబర్ కోడ్లో ఆ విధంగా చెప్పేసి స్వేచ్ఛ వాణిజ్య మార్కెట్ అని చెప్పేసి అమెరికాతో ఒప్పందం పెట్టుకుంది. అది వచ్చిందంటే కదా
మన పత్తి, మన మొక్కజొన్నలు, మన వరి, మన పాల ఉత్పత్తి మనము దాని యొక్క క్వాలిటీ మనం తక్కలేము. మనం మద్దతు రేటుగా మరీ పడిపోతుంది. అందుకే ఈసారి ఎక్కడ కానీ ప్రభుత్వం కేంద్రాలు ఏ ప్రభుత్వం వచ్చి ఛాలెంజ్గా మేము మాట్లాడతాం. చర్చలో రావని చెప్పి పలాసారి అంటే కూడా మేము ప్రతి వివరణ కూడా ఇస్తాం. ఎందుకంటే అది చేయలేకపోయింది. అక్కడనే ఒక దిక్కు స్వేచ్ఛ మార్కెట్ అన్నప్పుడు ఎక్కడైనా అమ్ముతాం, ఎక్కడైనా తీసుకుని అమ్ముతుంది, ఎక్కడ అని చెప్పేసి చేతులు ఎత్తేసింది. అదేవిధంగా మనకు గొడంగులో స్టాక్ పాయింట్ పెట్టడానికి ఉంటుండే. గతం నుంచి చూడండి, అది ఇప్పుడు ఎక్కడ కూడా శాంక్షన్ కాలేదు. ఎక్కడన్నా పెట్టుకోండి, ఏమైనా చెప్తుంది రైతులు, ఏమైనా దాన్ని ఈరోజు ఉన్నటువంటి వేలాది ఎకరాల భూమిని సోలార్ పేర్లతో